నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ్. జూన్ 21వ తారీఖు ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తోంది. అలాగే ఉత్తర పల్గుని నక్షత్ర యుక్తంగా వస్తున్నటువంటి పవర్ఫుల్ డే ఖచ్చితంగా. మరి అంటే మాఘమాసంలో అయితే సూర్యారాధన చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాము. కానీ ఏ సప్తమైనా ఒకవేళ ఆదివారం వస్తే దానికి ఆ పవర్ ఉంటుందా? ఖచ్చితంగా సూర్య అనుగ్రహం కోసం ఈ రోజును వినియోగించుకోవచ్చా? ఎట్లా ఆ రోజుని యూటిలైజ్ చేసుకోవాలి? ఎవరైతే సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును, అదేవిధంగా ఒక అధికారం మాకు రావాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును, అదేవిధంగా సూర్యుడు అంటే ఒక తండ్రి, గ్రహాలకు రారాజు అయినటువంటి యొక్క సూర్య భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే గవర్నమెంట్ జాబు కోసం ట్రై చేసేటువంటి వారు కావచ్చును. ఎందుకంటే సూర్యుడు ఉత్తరా పాల్గొని నక్షత్రంలో ఎంత అద్భుతంగా ఎంత బలంగా ఉంటాడో, ఎవరి జాతకంలో అయితే ఒకవేళ ఇన్ కేస్ ఈ యొక్క సూర్యుడు ఇదే ఉత్తరా పాల్గొని నక్షత్రంలో వారి వారి జన్మ జాతకంలో ఉత్తరా పాల్గొని నక్షత్రంలో ఈ యొక్క సూర్య భగవానుడు ఉంటాడో, అంటే ఏ పార్టీతో సంబంధం లేదు నాకు, కానీ వారు మరొక కేసీఆర్ కావచ్చును, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చును, ఆ విధంగా పవర్ ఉంటుంది. మామూలు పవర్ కాదు. ఒకవేళ సూర్యుడు ఉత్తరా పాల్గొని నక్షత్రంలో వారు జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క లగ్నం ఏర్పడిన ఆ సూర్యుడు మంచి స్థానాలలో ఉన్నా కూడా వారు అసలు ఉన్నత శిఖరాలకు ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మామూలు కాదు. ఇది 100కు 200%. అదేవిధంగా మరి యొక్క ఆదివారం మనకు విశేషంగా కూడా సప్తమి తిథి రావడము, భాను సప్తమి, ఇది ఎంతో అద్భుతము అని చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా చేయకున్నా నేను చెప్పేటువంటి యొక్క 3 పనులు చేస్తే ఆరోగ్యం కావచ్చును, ఉన్నత అధికారం కావచ్చును, వీరికి కొంతమేర ఈ యొక్క ఉద్యోగంలో గొడవలు జరుగుతున్నాయి, అవకతవకలు ఉన్నాయి, చాలా చిరాకుగా అనిపిస్తూ ఉన్నది అని అనుకునేటువంటి వారు కావచ్చును. భార్యాభర్తలలో ఈగో క్లాషెస్ వస్తున్నాయి, నా మాట వినట్లేదు లేదా నా మాటే వినట్లేదు అనే విధంగా ఉండడం కానీ, కొంత మాట మూరకంగా కొందరికి ద్వితీయాతు సూర్యభగవానుడు ఉంటే తొందర ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, మాట జారేస్తారు, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా ఈగో ఫీలింగ్ ఉంటుంది. ఎస్, మాట అనేది తొందర. ఇప్పుడు వెయిటరు పని ఏమిటి వెయిటర్కు తెలుసు, కారు డ్రైవర్ పని ఏందో కార్ డ్రైవర్కి తెలుసు, నువ్వు పెట్టుకుందే డ్రైవర్ను, నువ్వు నడుపుతూ ఉండగా డ్రైవర్ను మెల్ల అగో తాకిస్తావా, ఇక్కడ ఇట్లా టెన్షన్ చేస్తే వాడు నడిపేటోడు దిగి వెళ్ళిపోతాడు, నువ్వే నడుపుకోపో అని. అవునా కాదా? అలాంటి ఆగమైన పనులు చేయకండి. అది సూర్యుడు అట్లా 2లో ఉంటే. అసలు మామూలుగా సూర్యుడు ఎక్కడుంటే ఆయన అసలు ఇంకా సమస్య లేదు, ఇబ్బంది పడతారు వీళ్ళు అని చెప్పే విధానం చెప్పండి. ఎక్కడెక్కడ ఆయన యోగించాడు? సూర్య భగవానుడు తులాలో యోగించాడు, ఆఫ్ కోర్స్ నీచంగా. సో అదేవిధంగా సూర్య భగవానుడు మన కర్కాటకంలో కానీ మీనంలో కానీ అదేవిధంగా ధనస్సులో కానీ, ఇవన్నీ వాటర్ రిలేటెడ్, అది ఫైర్ బ్రాండ్. అది ఇది అక్కడ వెళ్ళి పడిపోతే పవర్ కోల్పోతుంది. ఏం జరుగుతుంది అంటే నీచమైన పనులు చేయాల్సి వస్తుంది, అనవసరమైన పనులు. ఎలాంటిది? మొన్న ఒకరు కాల్ చేశారు, ఎక్కడ వారు లైక్ ఎక్కడో సమ్ ఫారెన్ కంట్రీలో ఉంటాడు, తులాలో నీచలో ఉంది సూర్యుడు, దాని ముందు అద్భుతంగా ఒక వెలిగినటువంటి మనిషి. ఈ సూర్యుని యొక్క అంతర్దశ రాగానే ఇతనే 100 మందికి పని కల్పించి పని ఇచ్చేటువంటి సత్తా ఉన్న వ్యక్తి బాత్రూమ్లు కడుగుతుండట. బాత్రూమ్లలో అదేమిటి వాటర్ రిలే మన ఫినాయిల్ అదేవో సప్లై అదేదో చేస్తున్నాడంటే నేను షాక్ అయిపోయినా. అరే ఏంది ఈయన ఇంత ఘోరమైన పరిస్థితికి పోవడేంది, అసలు నేను ఉండాలన్నా రావాలన్నా నాకు అర్థమవుతలేదు. ఆయన మీద కేసు వేరే ఒక స్త్రీ మూలకంగా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఒక స్త్రీ మూలకంగా ఒక కేసులో చిక్కుకోవడం, అసలు నా బాధ వర్ణనానీతం గురువుగారు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అంటే నేను అడిగా, ఏదో చాలా డిస్టర్బెన్సెస్ కానీ అసలు చేయరాని పనులు కానీ ఏమైనా చేస్తున్నావా అన్న. చెప్పలేకపోతుండు. అడిగేసరికి తను అర్థం చేసుకొని అడిగింది, చెప్పిండు ఇక ఓకే గురువుగారు అన్నట్టుగా. సో ఉంటుంది అట్లా. ఇక ఇదే సూర్యుడు కనుక ఒకవేళ శనితో కలిసి ఉండకూడదు, శారీరకంగా కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటుంది.
ఇదే సూర్యుడు కేతువుతో కానీ రాహుతో కలవదు. కేతువుతో కలిస్తే పర్వాలేదు, ఎందుకంటే మఖ నక్షత్రం తన దగ్గర ఉంది కనుక, సో మఖా నక్షత్రానికి సంబంధించి కొంత పర్వాలేదనే పరిస్థితే ఉంటుంది. తన దగ్గర అంటే సింహరాశిలో ఉంటుంది కనుక పెద్దగా ఇబ్బంది ఉండదు. రాహువు సూర్యుడు కలిసి ఉంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, సూర్యగ్రహణం, రాహుగ్రస్త సూర్యగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం ఇట్లాంటివి. అట్లా గ్రహణం పట్టినట్టే జాతకంలో ఈ రాహు దశ మొత్తము కూడా, సూర్యుని యొక్క దశ మొత్తము కూడా, లేదా దశ అంతర్దశలు వచ్చినప్పుడు కూడా వీరికి ఏదో ఒక ఇబ్బంది అనేది ఎదురవుతుంది. ఉదాహరణకు 9వ భావంలో ఉందనుకుందాం, తండ్రికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్త్రీలకు మాత్రం 5వ భావంలో కానీ 8వ భావంలో కానీ 12వ భావాల్లో కానీ ఉండకూడదు. ఒకవేళ 6వ భావంలో ఉంటే మాత్రము ఫైరైగా యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటారు, ఒక మాట పడలేరు. ఇక కుజుడు కూడా ఆల్సో. సరే, ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా వారి జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క సూర్యుడు ఎవరితో కలిసి ఉన్నాడు. మరి శుక్రుడితో కలిసి ఉంటే ఇంకా సూపర్. సూర్యుడు శుక్రునితో కలిసి ఉంటే ఎక్సలెంట్. బుధునితో కలిసి ఉన్నా బాగానే ఉంటుంది. కనుక వారి జాతకంలో పాపగ్రహాలు పుణ్యగ్రహాలు అనేటువంటివి డివైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో సూర్యుడు కొన్నిసార్లు పాపగ్రహాల సైడ్ ఉంటాడు, కొన్నిసార్లు పుణ్యగ్రహాల సైడ్ ఉంటాడు. అది ఆ చాటును బట్టి మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. చంద్రుడు సూర్యుడు ఇవి రెండు పాపగ్రహాలకు పుణ్యగ్రహాలకు అవి ఉండే స్థానాన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవాలి. సో ఈ యొక్క భాను సప్తమి రోజు నాడు ఉదయాత్పూర్వము 3 నుండి 5:30 లోపు, మ్యాక్సిమం 4:30 లోపు ఖచ్చితంగా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత ఒక రాగి చెంబును తీసుకొని అందులో ఒక్కటే చిన్న బెల్లం ముక్క వేసి కొంచెం నీటిని తీసుకొని ఒక చుక్క గంగ నీరుని కలిపి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేసి ఓం గురుని సూర్యాయ నమః, ఓం గురుని సూర్యాయ నమః, ఓం గురుని సూర్యాయ నమః అనే మంత్ర జపం చేయాలి. జపం చేసిన తర్వాత లేదా సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్, సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే అనే మంత్రాన్ని అయినా కూడా మీరు మనసులో ఒక 11 సార్లు అనుకొని 2 చేతులా కూడా ఆ యొక్క చెంబును తీసుకొని సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ఉదయాత్పూర్వమే 108 సార్లు ఓం గురుని సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని సాధన చేయండి. అటు పిమ్మట బెల్లము కానీ, అదేవిధంగా గోధుమ కావచ్చును, రవ్వ కేసరి అంటారు, ఇవైనా కూడా తీసుకొని ఒక ఎరుపు రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు ధోతీని కానీ బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏదైనా దేవాలయంలో ఒక రాగి చెంబు కానీ రాగి కలశాన్ని కానీ, లైక్ రాగి బిందె అంటారు, దానినైనా కూడా అమ్మవార్లకు అభిషేకమో స్వామివారికి అభిషేకమో వాడడానికి యూజ్ఫుల్ అయ్యే విధంగా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈరోజు నాడు మీరు మీ పితృదేవతలను స్మరించుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా చెయ్యండి. లేదు ఇంట్లో నాన్నగారు ఉన్నారు, కలవండి, పాద నమస్కారాలు చేయండి. పాదాలను కడిగినా తప్పులేదు నన్ను అడిగితే. తాత ఉన్నాడు, నాన్న వాళ్ళ నాన్న, ఆయనకు ఏమైనా ఇష్టం ఒక డ్రెస్ కొనియడమో ఆయనను సంతోషపెట్టే ప్రయత్నం చేయండి. పెద్దవారు, మనకంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేయండి. కానీ వారిని తిట్టడమో లేదా వారిని ఏమైనా అవమానించినట్టుగా మాట్లాడడమో, వారి మనసును బాధ పెట్టినా కూడా సూర్యుని యొక్క ఆగ్రహము మీపై పడితే చాలా డ్యామేజ్ ఏర్పడుతుంది. ఇది బాగా గుర్తుంచుకోదగ్గ విషయం. కనుక వ్యక్తిగత జాతకంలో తప్పకుండా కూడా ఏం దశలు అంతర్దశలు నడుస్తున్నాయో కూడా చెక్ చేసుకోవాల్సిందే. ఎన్ని చేసినా కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కలికాలము కనుక మంచి వాళ్ళకే ఎక్కువ మనకు చికాకులు వస్తూ ఉంటాయి. మంచి వాళ్ళనే ప్రశ్నిస్తూ ఉంటాడు భగవంతుడు, అంతే. రైట్ అండి, అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.